కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ రక్షక యూనిట్ వెంకటేష్ నేతృత్వంలో అత్యున్నత శిక్షణ పొందుతుంది. ప్రతి రిక్రూట్కి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. శివ దూరాన్ని చూడగల శక్తి కలిగిన స్నైపర్ మనీష్, స్పర్శతో చికిత్స చేయగల వైద్యుడు రాజ్ కుమార్, మంత్రాలను డీకోడ్ చేయగల టెక్నాలజీ నిపుణుడు శ్రవణ్, తన మనస్సును బయటకు పంపగల యోగి. వెంకటేష్ గౌరవాన్ని పొందుతున్నప్పటికీ అతని శక్తులు శిక్షణ సమయంలో అస్థిరంగా మారుతూ అనూహ్యంగా వెలిసి రావడంతో అతను మెంటల్గా తడబడతాడు. మనీష్ వెంకటేష్తో, నీ శరీరం బలంగా ఉన్నా ఆ లోపల ఏదో అనబడుతుంది. డాక్టర్ కళ్యాణి తన శక్తితో ఎక్కడో ఉన్న వెంకటేష్ని గమనిస్తుంది. వెంకటేష్ను చూసి ఒక కీలక విషయం చెబుతుంది. అతను అగ్ని పరీక్ష అనే పురాతన మానసిక పరీక్షను ఎదుర్కోవాల్సింది. ఇది రక్షకుడిని శుద్ధి చేయడానికి లేదా పూర్తిగా కలిపేసి తినేసే పరీక్ష. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే వెంకటేష్ శక్తులు స్థిరపడతాయి. ఈ పరీక్ష అరవల్లి పర్వతాల్లోని ఒక పాత అగ్ని దేవాలయంలో జరగాలి. అక్కడ ఆధ్యాత్మిక శక్తులు కాపలాగా ఉంటాయి. కళ్యాణి, ఈ పరీక్ష అతని శరీరానికి కాదు, అతని ఆత్మకు. తనని తను మార్చిపోతాడు. ఈ విషయాన్ని కళ్యాణి తన శక్తితో వెంకటేష్కి తెలియజేస్తుంది. వెంకటేష్ అగ్ని పరీక్ష కోసం బయలుదేరే ముందు రాత్రి అతని కలల్లో నాగాసురుడు ప్రత్యక్షమవుతాడు. ఈసారి అతను క్రూరుడిగా కాదు, ఆకర్షణీయంగా, మాయమాటలతో నిండిన ఒక మాంత్రికుడిగా కనిపిస్తాడు. అతను వెంకటేష్కు ఒక కూటమిను ప్రతిపాదిస్తాడు. నాగాసురుడు వెంకటేష్కి ఒక భవిష్యత్ చూపిస్తాడు. అక్కడ ప్రపంచం అతన్ని తిరస్కరిస్తుంది. దేవతలు అతన్ని వదిలేస్తారు. మిగిలింది అగ్నిలో నాశనం కాక తప్పదు. కానీ రాక్షసుల వైపు చేరితే అతనికి ఆశ ఉంది. నాగాసురుడు శక్తిని నియంత్రించవచ్చు, కానీ ఏమూ చెయ్యాలో నేనే చెప్పగలను. భయంతో కాదు, ఆ రాక్షసుని మాటల్లోని నిజంతో గందరగోళానికి లోనవుతాడు. ప్రాచీన అగ్ని మండలాలయంలో వెంకటేష్ ఒక్కరే ప్రకాశించే అగ్నివలయానికి మధ్య నిలబడి ఉన్నాడు. ఆ అగ్నివలయం అతన్ని ఒక దృశ్యలోకంలోకి లాగుతుంది. అక్కడ అతను తాను ఎదుర్కోవాలి. 3 రూపాలలో సైనికుడు, విధికి నమ్మకంగా ఉన్నవాడు కానీ నిజానికి అంధుడు, రాక్షసుడు, శక్తితో ముంచిపోయిన రాక్షస రూపంలోకి మారిన తానే, బాలుడు, అమాయకుడు, భయంతో కరిగిపోతున్నవాడు, గతం తలచి నొప్పితో నిండినవాడు. ఈ మూడింటిలో ప్రతి ఒక్కది అతని మనస్సును తిరిగించేందుకు, మాయలో పడేయటానికి లేదా ఆత్మను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తాయి. ఉషస్సు రాగానే వెంకటేష్ ఆలయం నుంచి బయటకు వస్తాడు. గాయాలతో, అలసటతో, కాని మారిపోయిన వాడిగా. అతని త్రిశూల చిహ్నం ఇప్పుడు పూర్తిగా ఏర్పడింది. అతని ఛాతీపై ఎర్రటి కంచెపోయిలా ప్రకాశిస్తుంది. ఇప్పుడిప్పుడు అతని శక్తులు స్థిరంగా, శుద్ధంగా ఉన్నాయి. అతను నియంత్రితంగా ఆస్ట్రల్ అగ్నిని పిలవగలడు, రక్షణ మంత్రాలు సృష్టించగలడు, మానసిక భ్రాంతులను ఆకాశమాని తట్టుకోగలడు. ఇకపై రక్షకుడిగా మాత్రమే కాదు, ధర్మానికి స్వయంగా నిలువెత్తు ఆయుధంగా మారాడు. కళ్యాణి మరియు టీం ఆనందంతో కేరింతలు కొడతారు. వెంకటేష్ ఇప్పుడు నిజమైన రక్షకుడు అయ్యాడు. అయితే అదే సమయంలో ఒక మార్మిక ఇంటెలిజెన్స్ సమాచారం చేరుతుంది. ఒక రాక్షస సంప్రదాయ బృందం భారతదేశంలోని ఓ ప్రముఖ నగరంలో రక్తబలిని సిద్ధం చేస్తుంది. తలరాయుడైన ధూమ్రుని పిలవడానికి. ఇప్పుడు రక్షక యూనిట్ ముందు ఉన్నది వారి తొలి నగర కేంద్రిత అద్భుత యుద్ధం, నగర వీధుల్లో జరగబోయే ధర్మాధర్మాల మధ్య యుద్ధం. చివరి వ్యాఖ్యానం: శక్తిని పొందడమే కాదు, దాన్ని పరిమితిలో ఉంచడం అసలైన వీరుడు చేయగల పని.